హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చక్కగా ఇలా మసాలా పెట్టి ఈ చేపల పులుసు చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా సరే చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చేసేయచ్చు అనమాట. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈ చేపల పులుసుని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అర స్పూన్ వరకు జీలకర్ర, అర స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెక్కలు వేసుకోండి. చిన్నవి 3 అల్లం ముక్కలు వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కిలో వరకు చేప ముక్కలను తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను తీసుకునే చేప వచ్చేసి శీలావతి చేప అన్నమాట. సో ఈ చేపని నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బ్యాండీని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొంచెం చేపల పులుసులోకి, నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్, కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా, అలా అని చెప్పేసి 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాక స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి. టమాటో మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసి వేసుకున్నా సరే, లేదనుకుంటే ఇలానే వేసుకోవచ్చు. అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అర స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే కారం కొంచెం కలర్ కోసం కాశ్మీర్ కారం వాడానన్నమాట. సో ఇదైతే కలర్ చాలా బాగుంటుంది రెసిపీస్లోకి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకునే మసాలా పొడి ఉంది కదా, ఇప్పుడు ఈ మసాలాని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన చింతపండు రసాన్ని తీసి పెట్టుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసాన్ని తీసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయింది అంటే ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసేయండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఫస్ట్ మనం వేసుకుని చింతపండు రసం బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మనకి వాటర్ ఎంత సరిపోతుందో అంత వాటర్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. మరి ఎక్కువ చారు పెట్టిస్తే బాగోదు కదా, టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. మీరు కొంచెం థిక్గా అనిపించిందంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయండి. సో మీకు కావలసినంత చారుని పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ కూడా వేసిన తర్వాత చారు ఒక 10 మినిట్స్ పాటు బాగా కాగాలన్నమాట. ఇలా అయ్యాక ఒకసారి టేస్ట్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ చేప ముక్కలను తీసుకొని 1 బై 1 ఇలా ఈ చారులోకి యాడ్ చేసేయాలి. ఇంకా కొంచెం గరిటెతో లోపలికి ఈ విధంగా అదుముకోవాలన్నమాట. ఇలా అయితే చక్కగా చేప ముక్కలకి ఉప్పు కారాలు పడతాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోండి. ఇంకోసారి బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్, ఆల్మోస్ట్ ఇక్కడ 10 నుంచి 15 మినిట్స్ పాటు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చేప ముక్కలకి మరీ ఎక్కువ టైం ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. సో ఈ విధంగా ఇలా కనుక చేపల పులుసు పెట్టుకున్నారంటే అందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చేప చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ చేపల పులుసు అనేది చాలా చక్కగా రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గరిటె పెట్టేస్తేనే పదే పెట్టేస్తే ఆ పీసెస్ ఉన్నాయి కదా అవి చెదిరిపోతుంటాయి అన్నమాట. అలానేసి కొంచెం కుదుపుకోవాలి. ఇలా కుదుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసుకోండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంది కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది చేపల పులుసు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది. సో ఇప్పుడు మూత పెట్టేసి ఈ చేపల పులుసుని స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని 1 నుంచి 2 గంటల పాటు, లేదా ఇంకా వీలుంటే 3 గంటల పాటు దీన్ని సర్వ్ చేసుకోకుండా అలానే ఉంచేయాలి. బాగా కంప్లీట్గా చల్లారాక దీన్ని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే
చాలా బాగుంటుందన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వేడివేడిగా చేపల పులుసు తిన్న కంటే చల్లారాక తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందని. కొన్ని రెసిపీస్ ఉన్నాయన్నమాట, చల్లారాక తింటే చాలా బాగుంటాయట. సో ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. సో ఫ్రెండ్స్, ఏ చేపల పులుసు అయినా మీరు ఏ చేప తెచ్చుకున్నా సరే ఇదే విధంగా మీరు చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కువ మసాలాస్ వాడవలసిన అవసరం లేదు. తక్కువ మసాలాస్తో ఈ చేపల పులుసుని ఇలా పెట్టుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి.